ఈ ప్రాసెస్‌లో పచ్చడిని మీరెప్పుడైనా ట్రై చేశారా? దీని పేరొచ్చేసి చెట్టినాడ్ టమోటా పచ్చడండి. ఇది రైస్‌లోకి కానియండి, టిఫిన్స్‌లోకి కానియండి చాలా బావుంటుంది. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చట్నీస్ చేసుకునే టైం లేనప్పుడు, లేదా ఇంట్లో పల్లీలు లేనప్పుడు చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. ఇది 4, 5 డేస్ వరకు చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే నిలవుంటుంది. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా చేంజ్ అవ్వదు. చాలా బావుంటుంది. ఈ పచ్చడికి మెయిన్‌గా చిన్న ఉల్లిపాయలు ఉండాలి. పెద్ద ఉల్లిపాయలైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. చిన్న ఉల్లిపాయలైతే బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఒక 5-6 ఆనియన్స్, ఒక 3 టమాటాస్ బాగా చిన్నగా మరి రౌండ్‌గా చిన్న చిన్న పీసెస్‌లా కాకుండా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే కట్ చేసుకుంటామో ఆనియన్స్ అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ అనేది రెడ్ కలర్‌లో రానక్కర్లేదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి అనేసి త్వరగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! అది కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసి కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనం కారం వేసుకున్నప్పుడే మనకి నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకుంటే, పచ్చడిలో ఎప్పుడైనా చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ పులుపు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. సో, అది కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు, టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు కూడా వాటిలోకి మెత్తగా అయిపోవాలండి. అప్పుడే మనకి చింతపండు అనేది మిక్సీ వేసినప్పుడు సౌండ్ రాకుండా ఉంటుందనమాట. చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచేయాలి. అవి చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనకి కావాల్సినంత ఒక 3 ఆర్ 4 వెల్లుల్లి, దీనికి మెయిన్‌గా బెల్లం ఉండాలి. కొంచెం షుగర్ కోసం అనమాట. కొంచెం బెల్లం, 3, 4 వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మిక్సీ పట్టిన తర్వాత మనం ఏ ప్యాన్‌లో మనం ముందు ఫ్రై చేసుకున్నామో ఇవన్నీ, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకోండి. కరివేపాకు నా దగ్గర లేదు. కరివేపాకు కూడా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందనమాట. కరివేపాకు లేదు. నేను అందుకే కరివేపాకు వేయలేదులెండి. కొంచెం ఇంగువ కూడా ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అనేది అందులోకి వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయకుండా ఆ పచ్చడి అనేది అందులో వేసుకుంటే అవి కింద అడుగంటేస్తదనమాట పచ్చడి. చూసారు కదా! అవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.